హీరోయిన్ ని ఇంటికి పిలుచుకొని వెళ్ళి అంతలా అరుస్తుంటాడు. చదవడానికి వెళ్తున్నా అని చెప్పి ఇదే నాను చేసే పని అని హీరోయిన్ ని కొట్టడానికంతా వెళ్తుంటాడు. లిక్షి అమ్మనే సరే వదలండి తెలియకుండా చేసేసింది అని హీరోయిన్ ని వాళ్ళ నాన్న దగ్గర నుండి కాపాడుతుంటారు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే ఫైనల్లీ వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన రోజు కూడా వచ్చేస్తుంది. అందరూ కరెక్ట్ గా ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిపోతారు. హీరో కూడా వచ్చేస్తాడు. ఫైనల్లీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్ ని కంప్లీట్ చేసేస్తారు. సో లిక్షికి ఇప్పుడే హ్యాపీగా ఉంది. ఏమంటే ఆ ఎగ్జామ్ రోజే కదా హీరో చనిపోతాడు, కానీ ఆ డే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉంది. సో లిక్షి హీరోని వదిలి వెళ్ళడం లేదు, హీరోతోనే ఉంటుంది. వాడికి ఏమైనా అవుతుందేమో అని హీరోతోనే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఒక జైంట్ వీల్ లో కూర్చోంటారు. అక్కడే ఇద్దరు జాలీగా మాట్లాడుతూ సాంగ్స్ వింటూ టైం స్పెండ్ చేస్తుంటారు. నైట్ అక్కడే నిద్రపోతారు కూడా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లిక్షి కళ్ళు తెరిచి చూస్తే పక్కన వాన్సన్ లేడు. అంతే లిక్షి చాలానే భయపడిపోతుంది. వాన్సన్ కి ఏమైనా అయిందా, నేను మళ్ళీ టైం ట్రావెల్ అయి ప్రెసెంట్ కి వచ్చేసానా అని భయపడుతూ బయట వస్తుంది. చూస్తే హీరో హీరోయిన్ కోసం స్నాక్స్ తీసుకుని వస్తుంటాడు. ఇప్పుడు హీరోని చూసిన తరువాతనే లిక్షికి ప్రాణం తిరిగి వస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళి వాడిని హక్ చేసుకొని నువ్వు చెప్పేసి వెళ్ళవా, నేను ఎంత భయపడిపోయా అని తెలుసా అని అర్చినప్పుడు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు, నాకేం కాలేదు, ఇక్కడే కదా ఉన్నా అని చెప్పగా హీరోయిన్ ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతుంది. వాన్సన్ కి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడేశాను అని లిక్షికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ హ్యాపీనెస్ తోనే లిక్షి హీరోతో కలిసి ఆ రోజంతా చాలా ప్లేసెస్ కి వెళ్తుంది. ఇద్దరు సూపర్ గా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ టైంలోనే ఇంకో పక్క మైజీ జైల్లో నుండి రిలీజ్ అయి వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే హీరోయిన్ అన్నని వెతుక్కుంటూ వెళ్తాడు. మైజీకి తెలీదు కదా వాడు హీరోయిన్ అన్న అని. అంతేకాకుండా హీరోయిన్ అన్న ఈ పార్క్ అనే రౌడీ దగ్గరే డబ్బులు తీసుకొని ఉంటాడు. ఆ డబ్బులు ఇవ్వలేదు అని హీరోయిన్ అన్నని ఇలా కట్టి పెట్టింటారు. వాడు అరుస్తుంటాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను త్వరగా మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని అరుస్తుంటాడు. అదంతా విని ఆ పార్క్ మండిపడి ఇంకా ఎన్ని రోజులురా ఇలానే చెప్తుంటావు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ అన్న మీద పెట్రోల్ ని పోసేస్తారు. అంతే హీరోయిన్ అన్న బెదిరిపోతాడు. అంతలా ఏడుస్తాడు, ప్లీజ్ నన్నేం చెయ్యకు, నన్ను వదిలేసే, నేను డబ్బులు ఇచ్చేస్తాను అని. కానీ వాడు లైటర్ ని ఆన్ చేసి హీరోయిన్ అన్న మీద వేసేస్తాడు. అంతే హీరోయిన్ అన్న చనిపోయాడు అని చూస్తే వాడికేం కాదు. ఇప్పుడు ఆ పార్క్ హీరోయిన్ అన్న దగ్గరకు వెళ్ళి ఏంటి భయపడిపోయావా, నీ మీద పోసింది పెట్రోల్ కాదు నీళ్లు, ఇంకా 3 రోజుల్లో నా డబ్బులు నాకు రావాలి, అలా రాలేదు అంటే ఇలా కూల్ గా నీళ్లు పోసి అంతా మాట్లాడుతూ ఉండను, తగలబెట్టేస్తాను నిన్ని, జాగ్రత్త అని భయంకరంగా వాడిని బెదిరించి వెళ్తాడు. ఆ టైంలోనే ఇక్కడ స్కూల్లో అందరికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది కదా, సో చిన్న పార్టీలా జరుగుతుంటుంది. ఆ టైం హీరో దగ్గర ఒక సీనియర్ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటుంది. యాక్చువల్లీ వాళ్ళ సార్ అంటే గోయా నాన్నని ఆ సీనియర్ అమ్మాయిని హీరోకి ఇంట్రడ్యూస్ చేసింటాడు. తిను నీ సీనియర్, నువ్వు తీసుకోవాలి అని అనుకుంటున్న కోర్సే తిను ఇప్పుడు చదువుతుంది, సో నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకో అన్నట్లు చెప్పింటాడు. అందుకే వాడు ఆ అమ్మాయి దగ్గర మాట్లాడుతుంటాడు. చాలా సేపు అయింటుంది, అయినా హీరో ఆ అమ్మాయి దగ్గరే మాట్లాడుతూ ఉండడంతో హీరోయిన్ కి మండిపోతుంది. సో అక్కడ ఉండలేక కోపంగా లేచి బయట వెళ్ళిపోతుంది. అలా బయట వెళ్తే వెనకాలే ఆ చెన్ కూడా వచ్చేస్తాడు. అంతే హీరోయిన్ ఇప్పుడు వాడిని చూడగానే ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతున్నావు అని అరుస్తుంది. ముందంతా వాడు ఇలా లిక్షిని అడిగేవాడు, ఇప్పుడు హీరోయిన్ అడుగుతుంటుంది. కానీ వాడు చివరగా ఒకే ఒకసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ అని అడుగుతాడు. లిక్షిని చూసారంటే అరే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, అయినా నేను నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చాను, అప్పుడు నువ్వు నన్ను అస్సలు పట్టించుకోలేదు, ఇప్పుడు మన ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు, సో దయచేసి సైలెంట్ గా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నప్పుడు ఆ చెన్ ఏం చెప్తాడు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అంటే నేను ఈ నీళ్ళల్లో దూకేస్తా అంటాడు. హీరోయిన్ అయితే అరుస్తుంది, చెన్ ఏం చేస్తున్నావు నువ్వు, ఊరికే ఆటలాడకు, దూరంగా రా అని అరుస్తుంది. కానీ వాడు మాట్లాడుతూ ఉన్నోడు నిజంగానే నీళ్ళలో దూకేస్తాడు. అంతే లిక్షి చాలానే భయపడిపోతుంది. కానీ వాడు కూల్ గా నీళ్ళలో నుండి బయట వచ్చి నిల్చుంటాడు. అప్పుడే లిక్షికి తెలుస్తుంది వాడికి స్విమ్మింగ్ తెలుసు అని. ఇప్పుడు లిక్షి నీకు స్విమ్మింగ్ తెలుసా, మరెందుకు ఇంత డ్రామా చేశావు అని అడిగినప్పుడు కానీ నువ్వు నేను నీళ్ళల్లో పడిపోయా అని భయపడ్డావు కదా, చూడు ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నావు అన్నట్లు చెప్తాడు. యాక్చువల్లీ లిక్షి ఎందుకు ఫీల్ అవుతుంది అని చూస్తే ప్రెసెంట్ లో ఉన్నప్పుడు లిక్షికి అండర్ వాటర్ లో పెళ్లి చేసుకోవాలి అని ఆశగా ఉండింటుంది. ఆ విషయం చెన్ దగ్గర కూడా చెప్పింటుంది. కానీ చెన్ కి ఆ పెళ్ళే ఇష్టం లేదు కదా, సో లిక్షి దగ్గర నాకు స్విమ్మింగ్ అంతా రాదు, సో అలా అంతా ఏం చేయడం వద్దు అన్నట్లు చెప్పింటాడు. కానీ ఇప్పుడు చెన్ అబద్ధం చెప్పిండాడు అని తెలిసి వాడి మీద ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. సో లిక్షి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ అన్నని చూపిస్తారు. వాడి షాప్ లో ఉన్న డబ్బులంతా తీసి పెట్టుకుంటుంటాడు. ఫుల్ గానే డబ్బులు ఉంది, కానీ ఎందుకు వాళ్ళకి ఇవ్వడం లేదు అని తెలియడం లేదు. ఇప్పుడు ఆ డబ్బులన్నింటినీ తీసుకొని అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. వాడు అలా వెళ్ళగానే ఆ ప్లేస్ కి మైజీ మనుషులతో వెళ్ళి చూస్తాడు. వాడికిచ్చిన 3 రోజుల టైం కూడా అయిపోయింటుంది, కానీ వాడు ఆల్రెడీ ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు కదా. సో వెంటనే వెళ్ళి వాళ్ళ బాస్ ఆ పార్క్ దగ్గర చెప్పగా వాడికి అంత కోపం వస్తుంది. అప్పుడు వాడికి ఒక చెల్లి ఉంది, తన పేరు లిక్షి. తనని కిడ్నాప్ చేశామంటే ఆటోమేటిక్ గా వాడు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాడు అన్నట్లు చెప్పగా ఇప్పుడు ఆ పార్క్ కి ఆ ఐడియా నచ్చి ఆ పనిని మైజీకి అప్పగిస్తాడు. నువ్వే వాడి చెల్లిని కిడ్నాప్ చేయాలి అని. కానీ మైజీకి అది వాన్సన్ లవ్ చేసే లిక్షి అని తెలియదు. ఆ టైంలోనే లిక్షిని చూపిస్తారు. తన ఫ్రెండ్ లిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు లిన్, నువ్వు వాన్సన్ రిలేషన్షిప్ లో ఉన్నారా అన్నట్లు అడగ్గా హీరోయిన్ హీరో మీద ఇప్పుడు కోపంగా ఉంది కదా. నైట్ పార్టీలో తనని పట్టించుకోకుండా సీనియర్ అమ్మాయి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు అని. సో లిన్ దగ్గర, నువ్వు వాడి గురించి నా దగ్గర మాట్లాడకు, నేనే వాడి మీద కోపంగా ఉన్నా అన్నట్లు చెప్తుంది. ఆ టైం లిక్షికి ఒక పార్సల్ వస్తుంది. హీరోని పంపించినట్లున్నాడు. 3 o'clock కి అక్వేరియం కి వచ్చేసే అని టికెట్ అంతా కొన్ని లిక్షికి పంపించినట్లున్నాడు. ఏంటిది, ఎవరు దీన్ని నీకు పంపించింది అని అడగ్గా హీరోయిన్, ఇంతసేపు ఏ డెవిల్ గురించి మాట్లాడుతున్నాము, వాడే. సరే సరే ఇంకా నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, నేను బయట వెళ్ళాలి అని లిన్ని బయట తోసి డోర్ వేసిస్తుంది. వాడు బయట నిల్చొని కాసేపు ముందే వాన్సన్ మీద కోపంగా ఉన్నా అని చెప్పింది. అంతలో కోపం పోయిందా, ఈ అమ్మాయిని అస్సలు అర్థం చేసుకోలేమో అని చెప్పి వాడు ఒంటరిగా నిల్చొని మాట్లాడుతుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా కరెక్ట్ గా అక్వేరియం కి వెళ్ళిపోతుంది. హీరోకి కూడా మెసేజ్ చేస్తుంది, నేను అక్వేరియం కి వచ్చేసాను, నువ్వు ఎక్కడా అని ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు ఒక టెడీ బియర్ హీరోయిన్ కి ఫ్లవర్ బుకే అంతా ఇచ్చి ప్రపోజ్ చేయగా హీరోయిన్ కూడా చాలా ఖుషీగా నేను నిన్ని లవ్ చేస్తున్నా అని చెప్పి ఆ మాస్క్ ని తీస్తుంది. చూస్తే అది హీరో కాదు, చెన్. వాడే ఆ పార్సల్ ని సెండ్ చేసినట్లున్నాడు. ఇంకా అది హీరో కాదు, చెన్ అని తెలిసి హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్తుంటుంది. వాడు వెనకాలే వెళ్తుంటాడు. లిక్షి, నేను చెప్పేది విను ప్లీజ్ అని. కానీ హీరోయిన్, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు హీరో సడన్ గా ఆ ప్లేస్ కి వచ్చి హీరోయిన్ చేయి పట్టుకుని లిక్షి రా అని అక్కడి నుండి పిలుచుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తరువాత హీరోయిన్, ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా పిలుచుకుని వస్తున్నావు అని అడుగుతున్నప్పుడు ఆ ప్లేస్ కి ఇప్పుడు మైసీ వస్తాడు. మైసీని చూడగానే హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. సరే హీరో ఎందుకు లిక్షిని అలా లాక్కుని వెళ్తున్నాడు అని చూస్తే హీరోయిన్ అక్వేరియం కి వెళ్ళిన తరువాత హీరోకి మెసేజ్ చేస్తుంటుంది కదా, నేను అక్వేరియం కి వచ్చేసాను అని. ఆ మెసేజ్ ని హీరో చూస్తున్నప్పుడు ఎవరో డోర్ ని ఫాస్ట్ గా కొడుతుంటారు. హీరో కూడా వెళ్ళి చూస్తాడు. చూస్తే మైజీ వచ్చింటాడు. వాణ్ణి చూడగానే హీరో, నువ్వు ఎప్పుడు జైల్లో నుండి రిలీజ్ అయ్యావు, బాగున్నావారా అని అడగ్గా మైజీ చాలా టెన్షన్ గా, నీ గర్ల్ ఫ్రెండ్ లిక్షి ఒక ప్రాబ్లం లో ఉంది, వెంటనే వెళ్ళి కాపాడు అని మైజీనే హీరోని పంపించింటాడు. ఏమంటే మైజీకి తెలిసిపోయింటుంది వాడి బాస్ కిడ్నాప్ చేయమని చెప్పిన అమ్మాయి వాన్సన్ గర్ల్ ఫ్రెండ్ లిక్షి అని. సో లిక్షిని ఫాలో అవుతూనే ఆ రౌడీలు వెళ్ళింటారు. కానీ కరెక్ట్ గా మైజీ వెళ్ళి హీరో దగ్గర చెప్పడంతో హీరో కూడా పిలుచుకుని వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు మైజీ హీరోయిన్ నిల్చో ఉన్న ఆ ప్లేస్ కి ఆ రౌడీ అబ్బాయిలు కూడా వచ్చేస్తారు. వెంటనే మైజీ హీరోకి సిగ్నల్ ఇస్తాడు, వెళ్ళిపోండి అని. ఇప్పుడు మైజీ ఏం తెలియనట్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏంటి ఆ అమ్మాయి దొరికిందా, లేదు కదా, ఇక్కడ కూడా ఎక్కడా లేదు, రండి మనం అటుపక్క వెతుకుదామని అందరినీ అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతాడు. చేస్తే ఇప్పుడు ముగ్గురు వాన్సన్ ఇంట్లో మీటింగ్ వేస్తారు. హీరోయిన్ అడుగుతుంది, వాళ్ళెందుకు నన్ను వెతుకుతున్నారు, వాళ్ళకి నాకు ఏం సంబంధం అని అడగ్గా మైజీ కూడా అంతా చెప్తాడు. ఇలా మీ అన్న పార్క్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కానీ ఆ డబ్బులు ఇంకా కూడా తిరిగి ఇవ్వలేదు. మీ అన్న కూడా ఇప్పుడు కనిపించడం లేదు, అందుకే వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసి మీ అన్నని రప్పించాలి అని ప్లాన్ వేశారు. కానీ నువ్వే వాడి చెల్లి అని నాకు కాసేపు ముందే తెలిసింది అని అంతా చెప్తాడు. ఇప్పుడు వెంటనే హీరోయిన్ పైకి లేచి, నేనెళ్ళి మా అన్నని వెతికి తీసుకుని వస్తాను అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో లిక్షిని స్టాప్ చేసి, నువ్వు ఇప్పుడు బయట వెళ్ళావు అంటే అది నీకే ప్రాబ్లం, వాళ్ళందరూ నీ కోసమే వెతుకుతున్నారు, సో నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు అంటాడు. లిక్షి కూడా సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు మైజీ, సరే ఓకే నేను వెళ్ళి ఆ పార్క్ ని మేనేజ్ చెయ్యాలి, నువ్వు లిక్షిని సేఫ్ గా తన ఇంట్లో వదిలేయని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో కూడా లిక్షిని ఇంటి దగ్గర వదిలి, ఒక 2 days నువ్వు ఇంట్లో నుండి బయట రాకు, ఆ రౌడీలు మీ ఇంటి బయటనే తిరుగుతుంటారు, సో సేఫ్ గా ఉండు అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా హీరో చెప్పాడు అని బయట ఎక్కడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. ఇలానే 2 రోజులు గడుస్తుంది. ఇప్పుడు ఆ రోజు నైట్ హీరోకి మెసేజ్ చేస్తుంది,
మైసీ ఏమైనా చెప్పాడా, ఏం జరుగుతుంది అని మెసేజ్ చేస్తుంది. కానీ హీరో రిప్లై ఇవ్వకపోవడంతో వాడికి కాల్ చేస్తుంది. చూస్తే పక్కనే రింగ్ అవుతున్నట్లు సౌండ్ వినిపించగా హీరో కూడా విండోలో నుండి కింద చూస్తుంది. చూస్తే హీరో నిల్చో ఉంటాడు. అంతే, హీరోయిన్ చాలా ఖుషీగా కిందకు వెళ్ళి, ఏంటి నాకేమైనా అవుతుందేమో అని ఇంత నైట్లో నా కోసం ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంటుంది. అంతలో ఆ సైడ్ ఆ పార్క్ మనుషులు రాగా వెంటనే హీరో లిక్షీని హక్ చేసుకొని వాళ్ళు లిక్షీని చూడనట్లు నిల్చుంటాడు. కాసేపట్లోనే ఆ రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఇంకా కూడా హక్ చేసుకొని నిల్చో ఉంటారు. ఇంత క్లోజ్గా ఉండడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు మైమర్చి చూసుకుంటుంటారు. ఆ టైం కరెక్ట్గా హీరోకి ఒక మెసేజ్ రాగా అప్పుడే ఇద్దరు నార్మల్ అవుతారు. మైజీని మెసేజ్ చేసింటాడు. ఆ రౌడీలు ఇంకా తరువాత లిక్షిని వెతుక్కుంటూ రారు. నేను పార్క్ దగ్గర లిక్షి అబ్రాడ్కి వెళ్ళిపోయింది అని చెప్పేశాను. సో ఇంకా తరువాత లిక్షికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్లు మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ మెసేజ్ని చూసిన తరువాతనే ఇద్దరికి కాస్త ప్రశాంతంగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే హీరో హీరోయిన్ మైజీ ముగ్గురు బయట మీట్ అయి మాట్లాడుతుంటారు. అప్పుడు మైజీ ఇంకా తరువాత లిక్షికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సో మీరు ఇంకా జాలీగా ఉండొచ్చు అన్నప్పుడు హీరో, అందుకే కదరా నీకు ఈ ట్రీట్ అన్నప్పుడు మైజీ, ఏరా ఎంత పెద్ద విషయంలో నేను నీకు హెల్ప్ చేసిన్నాను, నువ్వు ఇలా సింపుల్గా స్నాక్స్ కొనిచ్చి ట్రీట్ అంటున్నావు, అట్లీస్ట్ ఒక బీర్ కూడా కొనివ్వలేదు, అదైనా కొనివ్వురా అన్నట్లు చెప్పగా హీరో కూడా సరే ఓకే ఉండు నేను కొనుక్కొని వస్తాను అని హీరో అక్కడి నుండి వెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ మైజీ దగ్గర స్టార్టింగ్లో నువ్వు వాన్సన్ని ఏమైనా చేస్తావేమో అని నేను నీ మీద కోప్పడ్డాను, అంతేకాకుండా ఆ రోజు నేను నిన్ని అంతలా తిట్టాను, అయినా నువ్వు నాకు ఇప్పుడు హెల్ప్ చేశావు, చాలానే థ్యాంక్స్, ఇంకా నిన్ను తిట్టినందుకు సారీ అన్నట్లు చెప్పగా మైజీ, నేను చిన్నప్పటి నుండి చాలా తప్పులు చేశాను, కానీ ఇప్పుడు అలాంతా ఉండకూడదు అని అనుకుంటున్నా, నువ్వు ఆ రోజు నన్ను తిట్టిందంతా నేను అప్పుడే మర్చిపోయాను, ఇంకా తరువాత నుంచి మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా కొన్ని రోజుల్లోనే వాళ్ళు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. హీరోయిన్కి ఎప్పటిలా కాకుండా ఈసారి మంచి మార్క్సే వస్తుంది. అయినా కూడా బీజింగ్ యూనివర్సిటీలో వెళ్ళి చదవడానికి ఆ మార్క్స్ సరిపోదు. హీరో హీరోయిన్ ఇద్దరు ఆ యూనివర్సిటీలోనే చదవాలి అని డిసైడ్ అయ్యింటారు. కానీ ఇప్పుడు హీరోతో కలిసి ఒకే కాలేజ్లో చదవలేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు ఒక రెస్టారెంట్లో గోయా నాన్న ఉండటం చూస్తారు. హీరోయిన్ నేరుగా అక్కడికి వెళ్ళి అతను తాగడానికి పెట్టుకున్న డ్రింక్స్ని తీసి తాగుతుంటుంది. ఏమంటే కాసేపు ముందే గోయా హీరోయిన్ దగ్గర నేను ఇంకా ఈ డ్రాయింగ్ వేయడం అంతా వదిలేద్దాం అనుకుంటున్నా, మా నాన్నకి ఎంత చెప్పినా అతను అర్థం చేసుకొని అంటున్నాడు, సో నేను అతను ఏ కాలేజ్ చెప్తే అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను అని చాలా ఫీల్ అయ్యి చెప్పింటుంది. సో అందుకే లిక్షి ఇప్పుడు ఇలా చేస్తుంటుంది. హీరో అయితే, లిక్షి ఏం చేస్తున్నావు నువ్వు, సైలెంట్గా ఉండు అని అరుస్తుంటాడు. అయినా హీరోయిన్ వినకుండా తీసి తాగుతూనే ఉంటుంది. గోయా నాన్న టెన్షన్ అయి, స్కూల్ చదివే అమ్మాయివి ఇలా తాగొచ్చా, అందులోనూ నా ముందే తాగుతున్నావు, నీకెంత ధైర్యం అని అర్చగా హీరోయిన్, నేనేం ఇప్పుడు మీ స్కూల్లో చదివే అమ్మాయిని కాదు, మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతా రాసి ఆ స్కూల్లో నుండి కూడా బయట వచ్చేసాం, సో మీరు నాకు ఇంకా రూల్స్ అంతా వేయలేరు అని వాళ్ళ సార్ దగ్గరే గొడవ పట్టుంటుంది. ఇప్పుడు లిక్షి మాట్లాడిందంతా అక్కడే ఉన్న ఇంకొక సార్ విని, పర్లేదు లిక్షి నీకు చాలా ధైర్యం ఎక్కువ అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అక్కడే సిట్టింగ్ని వేసి గోయా నాన్న దగ్గర, గోయాకి డ్రాయింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం, కానీ మీ వల్ల తను ఇప్పుడు దాన్ని వదిలేద్దామని డిసైడ్ అయ్యింది, దీనికంతా మీరే కారణం, ఇప్పుడు తను తన డ్రీమ్ని వదులుకుంది అంటే ఖచ్చితంగా తను లైఫ్ మొత్తం ఫీల్ అవుతూనే ఉంటుంది అన్నప్పుడు గోయా నాన్న, అయితే తను డ్రాయింగ్ని కెరియర్గా చూస్ చేసుకుంటే మాత్రం తన లైఫ్ బాగుంటుందా ఏంటి అని అడగ్గా హీరోయిన్, అది నాకు తెలీదు, కానీ తనకు నచ్చిన విషయం చేసినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా తను దాన్ని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతుంది అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ చెప్పిందంతా విని గోయా నాన్న కూడా ఆలోచిస్తుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా తాగడం వల్ల హీరోని లిక్షిని ఎత్తుకుని వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్, నేను నువ్వు ఒకే కాలేజ్లో చదవలేం కదా, నాదే తప్పు, నేను ఇంకా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇద్దరం ఒకే కాలేజ్లో జాయిన్ అయింటాము, ఇప్పుడేం చేసేది అని హీరోయిన్ ఫీల్ అవ్వగా హీరో, నువ్వెందుకు ఇప్పుడు అంతలా ఫీల్ అవుతున్నావు, మనం ఒకే కాలేజ్లో చదవకపోతే ఏంటి, ఇద్దరు పక్క పక్క కాలేజెస్లో జాయిన్ అవుదాం, నేను ఆల్రెడీ కాలేజెస్ కూడా చూసి పెట్టేశాను, సో మన ఇద్దరం రోజు మీట్ అవుదాం ఓకేనా అన్నట్లు లిక్షిని ఓదార్చగా
హీరోయిన్ కి ఇప్పుడే హ్యాపీగా ఉంది. సో ఆ హ్యాపీనెస్ తో హీరోని కిస్ చేస్తుంటుంది. హీరో కూడా లిక్షిని హక్ చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే గోయా నాన్నని చూపిస్తారు. అతను నిన్న నైట్ హీరోయిన్ చెప్పిందంతా విని తన కూతురికి డ్రాయింగ్ అంటే ఎంత ఇష్టం అని తెలుసుకొనింటాడు కదా. సో ఇప్పుడు గోయా దగ్గర డ్రాయింగ్ కోర్స్ చదవడానికైనా ఫామ్ ని ఇస్తాడు. దాన్ని చూడగానే గోయాకి అంతా హ్యాపీగా ఉంది. ఆ టైం సడన్ గా అక్కడికి లిక్షి ఫ్రెండ్ లిన్ వచ్చి, సార్ మీరు గోయాని మీకు నచ్చింది చదవమని ఫోర్స్ చేయకండి, తనకి డ్రాయింగ్ వేయడంలో ఇంట్రెస్ట్ ఉంది, సో తను డ్రాయింగ్ కోర్స్ లో చదవడానికి ఓకే చెప్పండి అన్నట్లు చెప్తుంటాడు. వెనకాల గోయా అయితే వీడు చేసేదంతా చూసి నవ్వుతుంటుంది. ఇంకా గోయా నాన్నని చూసారంటే ఓకే నేను ఒప్పుకుంటున్నా అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. వాడికైతే ఏం అర్థం కాదు. ఏంటి నేను చెప్పిన వెంటనే మీ నాన్న ఓకే చెప్పేశాడు, ఇలా అని తెలిసింటే నేను మీ నాన్న దగ్గర ముందే మాట్లాడింటాను కదా అన్నప్పుడు గోయాని చూసారంటే అవును నీకేంటి నా మీద అంత కేరింగ్ అని అడగ్గా, కేరింగ్ అంతా ఏం లేదు, ఒక ఆర్టిస్ట్ యొక్క ఫ్యూచర్ వేస్ట్ అవ్వకూడదు అని వచ్చి మాట్లాడా అంతే అన్నట్లు చెప్పి మేనేజ్ చేయగా గోయా సడన్ గా వాడి చేయిని పట్టుకొని హ్యాపీగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. వీళ్ళిద్దరూ ఇలా చేతులు పట్టుకుని రావడం హీరో హీరోయిన్ కూడా చూస్తారు. హీరోయిన్ అయితే ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య అన్నట్లు అడగ్గా లిన్ని చూసారంటే ఏం జరుగుతుంది అంటే మేమిద్దరం డేట్ కి వెళ్తున్నాం, మీలా మేము కూడా కమిటెడ్ అయిపోయాం అన్నట్లు చెప్పి గోయాని పిలుచుకుని వెళ్తుంటాడు. హీరో హీరోయిన్ కూడా నవ్వుతూ అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు అక్కడ లిక్షి దాంకో ఉన్న వాళ్ళ అన్నని చూసేస్తుంది. ఫాస్ట్ గా వాడి దగ్గరకు వెళ్ళి, రే అన్న ఇక్కడేం చేస్తున్నావు నువ్వు, మర్యాదగా ఇంటికి వచ్చి అమ్మా నాన్న దగ్గర అన్ని విషయాలు చెప్పేసే అన్నప్పుడు, లేదు నేను రాను, నేను నిన్ని చూసేసి వెళ్దామని వచ్చాను, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, అమ్మా నాన్న బాగున్నారు కదా అన్నట్లు అడగ్గా హీరోయిన్, నీకు మా మీద అంత ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉనిండాలి, 2 రోజుల ముందు వరకు వాళ్ళు నా వెనకాలే తిరుగుతూ నిన్నారు తెలుసా అన్నప్పుడు వాళ్ళన్న, ఆ విషయం తెలిసే నిన్ను చూసేసి వెళ్దామని వచ్చాను, ఇది ఇంత పెద్ద విషయం అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్ని నేను తిరిగి ఇచ్చేస్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలి, నువ్వు జాగ్రత్త అని హీరోయిన్ అన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ చెన్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాడే అక్వేరియం దగ్గరకు రా అని పిలిచింటాడు. లిక్షి కూడా ఈసారి వాడి దగ్గర స్ట్రిక్ట్ గా చెప్పేసి రావాలి అని వెళ్తే అక్కడ వాడు నీళ్ళల్లో డైవింగ్ అంతా చేసి లిక్షికి లవ్ సింబల్ అంతా చేసి చూపిస్తుంటాడు. లిక్షికి అయితే వాడు ఇప్పుడు ఇలా చేయడం చూసి కోపం అంతా రాదు, ఒకలా బాధగానే ఉంది. సో వాడి దగ్గర నువ్వు ఇలా అంతా చేయడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకుంటున్నావా, దయచేసి ఇంకొకసారి ఇలా అంతా చెయ్యకు అంటుంది. అప్పుడు చెన్నొచ్చి, లిక్షి నేను నిన్ని లవ్ చేస్తున్నా అని డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా అంత లవ్ చేస్తున్నావో, ఒకప్పుడు నేను నిన్ని అంతలా లవ్ చేశాను, కానీ అప్పుడు నీకు నేను నచ్చలేదు, ఆ విషయం తెలియక నేను నన్ని మర్చిపోయేలా నీ వెనకాల తిరుగుతున్నా, కానీ ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు, నేను వాన్సన్ని లవ్ చేస్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చెన్కి అయితే అంత బాధగా ఉంది, ఏం చేయలేక లిక్షిని చూస్తూ కూర్చోంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు పబ్కంతా వెళ్ళి డాన్స్ పార్టీ అని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ టైం చెన్ని చూపిస్తారు. వాడు లవ్ ఫెయిలియర్ బాధలో ఫుల్ గా తాగుతూ కూర్చుంటాడు. ఆ ప్లేస్ లోని పార్క్ మనుషులు అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతుంటారు. అలా ఆడుతూ ఉన్నప్పుడు ఆ బాల్ వచ్చి అక్కడ కూర్చోన్న చెన్ని మీద వచ్చి పడగా వాడు ఆల్రెడీ లిక్షి వాన్ని లవ్ చేయడం లేదు, వాన్సన్ని లవ్ చేస్తుంది అని చాలా బాధలో కూర్చుంటాడు కదా. ఇప్పుడు ఇలా వాడి మీద బాల్ వచ్చి పడడంతో చెన్కి మండిపోతుంది. సో ఆ బాల్ ని తీసి చాలా కోపంగా వాళ్ళ మీద వేయగా అంతే వాళ్ళు చెన్ దగ్గర గొడవ పడటానికి ఎగురుకుంటూ వస్తారు. నీకు ఎంత ధైర్యం ఉంటే బాల్ ని అలా వేస్తావు, ఏం ఫుల్ గా తాగినట్లున్నావు కదా అన్నప్పుడు ఈ చెన్ని చూసారంటే తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నాము అని తెలియక, అవును నేను ఫుల్ గా తాగాను, అయినా నన్ని అడగడానికి నువ్వెవర్రా, నువ్వేమైనా లిక్షినా ఏంటి అని హీరోయిన్ పేరు వాళ్ళ దగ్గర చెప్పేస్తాడు. వాళ్ళు ఆ పేరుని వినగానే, ఎవరు బాబు ఆ లిక్షి, నీ గర్ల్ ఫ్రెండా, ఓ నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలి అబ్రాడ్ వెళ్ళిపోయింది అన్న బాధలో ఇలా తాగుతూ కూర్చున్నావా అన్నట్లు అడగ్గా ఈ చెన్ సైలెంట్ గా ఉండకుండా, నీకెవరా చెప్పింది తను అబ్రాడ్కి వెళ్ళింది అని, తను ఇక్కడే ఉంది, ఆ మాన్సంతో తిరుగుతుంది అని ఇష్టానికి అంతా చెప్పేస్తాడు. వాళ్ళని చూసారంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తమ్ముడు అని ఈ రౌడీలు వెంటనే వాడి బాస్ పార్క్ కి కాల్ చేసి ఆ అమ్మాయి లిక్షి అబ్రాడ్ కంతా వెళ్ళలేదంట, ఇక్కడే ఉందంట అన్నట్లు చెప్పేస్తాడు. ఆ టైంలోనే హీరో హీరోయిన్ ని చూసారంటే వాళ్ళకి ఈ విషయం అంతా తెలియక జాలీగా బయట తిరుగుతుంటారు.
ఇంకా కాసేపట్లోనే మైజీ వాడి మనుషులతో హీరోయిన్ ని ఫాలో అవుతూ వచ్చేస్తాడు. ఇక్కడ ఈ మైజీనే పాపం వాడి బాస్ చెప్పింది చేయకుండా ఉండలేడు. ఆ టైంలోనే వాడి ఫ్రెండ్స్ ని కూడా కాపాడాలి. సో ఇప్పుడేం చేసేది అని ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు వాడి బాస్ ఆ పార్క్ కాల్ చేస్తాడు. ఏంటి ఆ అమ్మాయిని చూసావా అని అడగ్గా మైజీ కూడా చూశాను, తననే ఫాలో అవుతున్నా అన్నప్పుడు ఆ పార్క్ వెంటనే నువ్వే కదా తను అబ్రాడ్కి వెళ్ళిపోయింది అని నా దగ్గర చెప్పింది. దీని గురించి నేను నీ దగ్గర తరువాత మాట్లాడతాను. కానీ ఈ రోజు నువ్వు ఆ అమ్మాయిని పిలుచుకొని రాలేదు అంటే ఆ తరువాత ఉంది నీకు అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టగా మైజీ ఇంకా వేరే దారి లేక వాళ్ళ వెనకాలే వెళ్తాడు. కానీ గట్టిగా అరుస్తూ వచ్చి కరెక్ట్గా హీరోకి సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఇక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళండి అని. హీరో కూడా అర్థం చేసుకొని లిక్షిని ఫాస్ట్గా అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోతాడు. రౌడీలు వీళ్ళని ఫాలో అవుతూ వస్తున్నారు అని తెలిస్తే లిక్షి భయపడుతుంది అని తెలిసి లిక్షికి చెప్పకుండానే హీరో పిలుచుకొని వెళ్తుంటాడు. ఇప్పుడు హీరో చాలా ఇండోర్ గేమ్స్ అంతా ఉన్న ప్లేస్ కి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న గేమ్స్ ని చూసి లిక్షికి అంత ఖుషిగా ఉంది. అరే నువ్వు ఈ చదవడం తప్ప ఇంకేం చేయవనుకున్నా ఈ గేమ్స్ అంతా కూడా ఆడుతావా నువ్వు అని హీరోయిన్ సిచ్యువేషన్ తెలియక మాట్లాడగా హీరో నీకోసమే పిలుచుకొని వచ్చారా అని అంతా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆ ప్లేస్ కి కూడా మైజీ మనుషులు వచ్చేస్తారు. హీరో చూసేసి లిక్షిరా మనం అందులో ఫోటో తీసుకుందామని చెప్పి అక్కడ ఇన్స్టెంట్ గా ఫొటోస్ ని తీసిచ్చేలా సెట్ చేసి పెట్టింటారు. సో ఇప్పుడు లిక్షిని అందులోకి పిలుచుకుని వెళ్ళిపోతాడు. కానీ ఈ రౌడీలు ఒక్క ప్లేస్ వదలకుండా అంతా చెక్ చేస్తుంటారు. కానీ ఎంత వెతికినా ఎవరు హీరోయిన్ ని కనిపెట్టలేకపోతారు. కానీ ఆ టైం ఒకడు కరెక్ట్ గా హీరోయిన్ దాంకో ఉన్న ఆ స్క్రీన్ దగ్గరకు వెళ్తుంటాడు. వాడికి డౌట్ గా ఉంది ఆ స్క్రీన్ లోపల ఉన్నారేమో అని. అంతేకాకుండా లోపల ఎంతమంది ఉన్నారో చూద్దామని ఆ రౌడీ స్క్రీన్ కింద చూడటానికి ట్రై చేస్తుంటాడు. ఆ విషయం లోపల నుండే హీరో అర్థం చేసుకుని వెంటనే లిక్షిని ఎత్తుకుంటాడు. లిక్షికి బయట ఏం జరుగుతుందని తెలీదు కదా. సో తనకి హీరో అలా ఎత్తుకోగానే జాలీగా ఉంది. ఇంకా బయట ఈ రౌడీ కింద కూర్చొని చూడటానికి ట్రై చేస్తుంటాడు. కానీ అంతలో మైజీ వచ్చి నేను మొత్తం వెతికేశాను, వాళ్ళు ఎక్కడా లేరు, రా వేరే ప్లేస్ లో వెతుకుదామని మైజీ వాణ్ణి అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతాడు. బయట ఇలా అంతా యుద్ధం జరుగుతుంటే లోపల హీరోయిన్ ని చూడాలి. తను ఇప్పుడు ఈ లోకంలోనే లేదు, డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా అంతే లిక్షిని రొమాంటిక్ గా చూస్తుంటాడు. ఇంకా ఫైనలీ హీరో లిక్షిని సేఫ్ గా తన ఇంట్లో వదిలేసి ఇప్పుడు లిక్షిని వాళ్ళ దగ్గర నుండి ఎలా కాపాడేది అని ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ అన్నని చూసేస్తాడు. వెంటనే హీరోయిన్ అన్నని స్టాప్ చేసి నువ్వు ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదా, ఎప్పుడు ఇస్తావు, వాళ్ళు లిక్షిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు హీరోయిన్ అన్న నేను ఆ పార్క్కి ఇవ్వాల్సిన డబ్బులు 2 లక్షలు మాత్రమే, నేను వెళ్ళి వాడికి ఆ డబ్బుల్ని ఇచ్చాను, కానీ వాడు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది అని చెప్పి వడ్డీతో కలిసి 5 లక్షలు ఇవ్వు అని అడుగుతున్నాడు. 5 లక్షలు నేను ఎక్కడి నుండి ఇవ్వగలను అన్నప్పుడు ఇప్పుడు హీరో ఏం చెప్తాడు, దీనికి ఒకే ఒక సొల్యూషన్, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవ్వడమే, అప్పుడే నీ ఫ్యామిలీకి ఏం కాదు. ఈ రోజు జస్ట్ మిస్ లో లిక్షి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంది అన్నప్పుడు అప్పుడు లిక్షి అన్న ఓకే నాకు కాస్త టైం ఇవ్వు, నేను త్వరలోనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, కానీ అంతవరకు లిక్షిని జాగ్రత్తగా చూసుకో అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే చూస్తారంటే హీరోయిన్ కి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యి లిక్షిని ఒక మాల్ కి రమ్మనింటాడు. లిక్షి కూడా వస్తుంది. ఆ టైంలోనే మైసీని చూపిస్తారు. వాడి బాస్ పార్క్ అంతలా దంచిపెట్టుంటాడు. ఏమంటే లిక్షి అబ్రాడ్ కి వెళ్ళింది అని మైసీ అబద్ధం చెప్పాడు అని ఈ పార్క్ కి తెలిసిపోయి ఉంటుంది. సో అందుకే అంతలా కొడుతుంటాడు. నేను నీకు ఎలా కనిపిస్తున్నా ఏంటి, నా దగ్గరే అబద్ధం చెప్తావా నువ్వు అని వాడిని అంతలా కొడతాడు. ఆ టైంలోనే ఇక్కడ హీరో కూడా ప్రపోజ్ చేసే టైంకి బలూన్స్ అంతా వాళ్ళ మీద పడేలా సెట్ చేసి ఇప్పుడు చాలా హ్యాపీగా హీరోయిన్ దగ్గర ప్రపోజ్ చేద్దామని నోరు తెరుస్తాడు. అంతలో ఆ ప్లేస్కి మైజీ బాగా దెబ్బలు తిని పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన స్పీడ్కి హీరోయిన్ చేయి పట్టుకొని రండి పార్క్కి మన విషయం అంతా తెలిసిపోయింది అని ఫాస్ట్గా అక్కడి నుండి పిలుచుకుని వెళ్తుంటాడు. వెనకాలే ఆ రౌడీలు తరుముకుంటూ వచ్చేస్తారు. ఇంకా మైజీ మీరిద్దరూ ఎలా అయినా ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోండి, నేను వాళ్ళని చూసుకుంటాను అని వాళ్ళ దగ్గర ఫైట్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ కి ఎక్కడ వెళ్ళాలి, ఎలా తప్పించుకునేది అని తెలియక ఆ బిల్డింగ్ టెర్రస్ కి వెళ్ళిపోతారు. అక్కడ ఒక బాక్స్ లాంటిది ఉంది. ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, లిక్షి నువ్వు ఈ బాక్స్ లో దాంకో, వాళ్ళు వెళ్ళిన తరువాత బయట రా అని చెప్తాడు. హీరోయిన్ ఒప్పుకోదు. లేదు నువ్వు కూడా రా అని ఏడుస్తుంది. కానీ హీరో నాకేం కాదు, నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు అని లిక్షిని ఆ బాక్స్ లోపలికి పంపిస్తాడు.
కరెక్ట్ గా అక్కడికి ఆ రౌడీలు వచ్చి వాన్సన్ ని పట్టుకొని లిక్షి ఎక్కడా చెప్పు, లిక్షి ఎక్కడా అని హీరోతో గొడవ పడుతుంటారు. బయట జరిగేదంతా లోపల నుంచి లిక్షికి బాగానే కనిపిస్తుంది. హీరోయిన్ కి ఏం చేయాలనే తెలియడం లేదు. పోలీసులకి కాల్ చేద్దామని ఫోన్ తీసి కాల్ చేస్తుంటుంది. ఆ టైం ఆ రౌడీలతో గొడవ పట్టున్న హీరో అలానే పై నుండి కింద పడిపోతాడు. హీరోయిన్ కూడా హీరో అలా కింద పడటం చూస్తుంది. అంతే, హీరోయిన్ కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, అంతలా ఏడుస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ తన ఇంట్లో ఉన్నట్లు చూపిస్తారు. ఏమని చూస్తే హీరో చనిపోయాడు కదా. సో హీరోయిన్ మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చేస్తుంది. హీరోయిన్ కి కూడా అర్థమవుతుంది తను టైం ట్రావెల్ అయి మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చేసింది అని. ఇప్పుడు హీరోయిన్ పాస్ట్ కి వెళ్ళిన వాన్సన్ ని కాపాడలేకపోయింది అని హీరోని తలుచుకొని అంతలా ఏడుస్తుంది. అందులోనూ హీరో ఎందుకు చనిపోతాడో తెలుసుకోవాలి అని కదా పాస్ట్ కి వెళ్ళింటుంది. ఇప్పుడు తన కోసమే హీరో చనిపోయాడు అని తెలిసి అంతలా ఏడుస్తుంది. తనని కాపాడటం కోసం వాన్సన్ చనిపోయాడు అన్న విషయాన్ని హీరోయిన్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు వాళ్ళ అన్న మీద చాలానే కోపం వస్తుంది. వాళ్ళన్న రౌడీ పార్క్ దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లనే కదా ఈ ప్రాబ్లం అంతా జరిగింటుంది. సో వాళ్ళ అన్న దగ్గరకు వెళ్ళి, నేను కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ఆ టైంలో నువ్వు ఏమైనా తప్పు చేసావా అని అడగ్గా ఫస్ట్ వాడు నాకు ఏం గుర్తులేదు అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తాడు. అని ఆ తరువాత హీరోయిన్ కోపంగా అర్చగా వాడు, అవును నేను ఆ టైంలో ఒకటి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నా, ఆ డబ్బుల్ని నేను తిరిగి ఇవ్వలేకపోయాను. ఆ టైం అది చాలానే పెద్ద ప్రాబ్లం అయ్యింది. ఆ టైం ఎవరో నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, నువ్వు వెళ్ళి పోలీసుల దగ్గర చెప్పి సరెండర్ అవ్వు, అప్పుడే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అని మెసేజ్ చేస్తూనే ఉన్నారు. కానీ అది ఎవరు అని నాకు తెలీదు అంటాడు. అది హీరోనే అని ఇప్పుడు లిక్షికి తెలుసు కదా. యాక్చువల్లీ హీరోయిన్ ఇప్పుడు టైం ట్రావెల్ అయి పాస్ట్ కి వెళ్ళడం వల్ల హీరోని మీట్ అయి ఇద్దరు లవ్ చేసుకున్నారు. హీరో కూడా హీరోయిన్ కోసం వాడి ప్రాణాలు ఇచ్చింటాడు. కానీ హీరోయిన్ చెన్ని లవ్ చేస్తున్న ఆ టైంలో హీరో ఎవరు అని కూడా హీరోయిన్ కి తెలీదు కదా. కానీ హీరో మాత్రం తనని కాపాడటం కోసం చనిపోయాడు అని తెలిసి లిక్షికి అంత గిల్టీగా ఉంది. అంతలా ఏడుస్తుంది. హీరోని వదిలి అస్సలు ఉండలేకపోతుంది. సో వెంటనే వెళ్ళి మెసేజ్ ని డిలీట్ చేస్తుంది. చూస్తే ప్రెసెంట్ కి వెళ్ళిపోతుంది. హీరోని కూడా చూస్తుంది. ఆ టైంలోనే అక్కడికి ఆ పార్క్ మనుషులు రాగా హీరోయిన్ చూసేస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళి హీరో చేయి పట్టుకొని నాతో పాటు రా అని వాడిని అక్కడి నుండి పిలుచుకుని వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తరువాత హీరోని హక్ చేసుకొని నువ్వు సేఫ్ గా ఉన్నావు కదా, నాకు అది చాలు అని అంతలా ఏడుస్తుంది. హీరోకి అయితే ఏం అర్థం కాలేదు. వాడికి హీరోయిన్ అంటే ఇష్టమే, కానీ హీరోయిన్ కి వీడు తెలుసు అని తెలీదు కదా. సో హీరోయిన్ దగ్గర నీకు నేను తెలుసా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును నాకు నువ్వు బాగా తెలుసు, నీకు కూడా నేను బాగా తెలుసు, ఇన్ని రోజులుగా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేశావు, కానీ ఈసారి నేను నిన్ని ప్రొటెక్ట్ చేస్తాను. ఇంకా నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయాన్ని నేను చాలా రోజులుగా చెప్పాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పకపోతే ఆ తరువాత నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అని తెలీదు అని చెప్పి నాకు నువ్వంటే ఇష్టం, ఐ లైక్ యూ అన్నట్లు చెప్తుంది. అంతే, నెక్స్ట్ సెకండ్ కి టైం ట్రావెల్ అయి ప్రెసెంట్ కి వెళ్ళిపోతుంది. లిక్షికి అయితే ఏం జరుగుతుందని అర్థం కావడం లేదు. వాన్సన్ చనిపోలేదు కదా, మరెందుకు నేను ప్రెసెంట్ కి వచ్చేసాను అని ఆలోచిస్తుంటుంది. సరే అని మళ్ళీ హీరోయిన్ మెసేజ్ ని డిలీట్ చేసి పాస్ట్ కి వెళ్తుంది. హీరోని కూడా మీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాడి దగ్గర ఐ లైక్ యూ అని చెప్పగానే మళ్ళీ ప్రెసెంట్ కి ట్రావెల్ అయి వచ్చేస్తుంది. హీరోయిన్ కి అయితే పిచ్చిలేస్తుంది. అప్పుడే హీరోయిన్ కి మైజీ గుర్తొస్తాడు. సో వెంటనే వాడిని మీట్ అవ్వడానికి వాడు స్టే చేస్తున్న ఆ ప్లేస్ కి వెళ్తుంది. వాడు ఎక్కడ ఉంటాడు అని హీరోయిన్ కి తెలుసు కదా. సో వెళ్తుంది. కానీ వాడికి లిక్షిని చూడగానే కోపం వస్తుంది. ఏమంటే లిక్షి ప్రెసెంట్ లో నుండి పాస్ట్ కి వెళ్ళినప్పుడే కదా లిక్షికి మైజీ ఎవరు అని తెలుసు. ఇద్దరు ఫ్రెండ్స్ అయింటారు. హీరోయిన్ ప్రెసెంట్ లో నుండి పాస్ట్ కి వెళ్ళిన తరువాత హీరో చనిపోకుండా ఉండింటే అప్పుడు ప్రెసెంట్ లో కూడా అన్ని చేంజ్ అయింటుంది. మైజీకి కూడా హీరోయిన్ హీరోని లవ్ చేసింది, వాడితో ఫ్రెండ్ గా ఉండింది అని అన్ని గుర్తుంటుంది. కానీ ఇప్పుడు హీరో చనిపోవడం వల్ల ప్రెసెంట్ లో ఏం చేంజ్ అయ్యిండదు. లిక్షి పాస్ట్ కి టైం ట్రావెల్ అయి వెళ్ళక ముందు ప్రెసెంట్ ఎలా అయితే ఉన్నిందో అలానే ఉన్నింటుంది. సో ముందు పాస్ట్ లో ఏమైతే జరిగిందో అది మాత్రమే కదా మైజీకి తెలుసు. లిక్షి టైం ట్రావెల్ అయి వెళ్ళినప్పుడు జరిగిందంతా మైజీకి తెలీదు కదా. అప్పుడు మైజీకి వచ్చి వాన్సన్ కి లిక్షి అంటే ఇష్టం, కానీ లిక్షి వచ్చి చెన్ అనే అబ్బాయిని లవ్ చేసింది అన్న విషయమే తెలుసు. అందుకే ఇప్పుడు లిక్షి మీద కోపగించుకుంటాడు. ఏమంటే మైజీ హీరో అప్పుడు కూడా ఫ్రెండ్స్ గా ఉన్నింటారు. సో హీరో లిక్షిని లవ్ చేస్తున్నాడు అని తెలిసి మైజీని లిక్షిని ఆ రౌడీల దగ్గర నుండి కాపాడటానికి హీరోకి హెల్ప్ చేసింటాడు. కానీ అప్పుడు హీరోయిన్ కి అదంతా తెలియక చెన్ వెనకాల తిరుగుతుంటుంది కదా.
సో ఇప్పుడు లిక్షిని చూడగానే టెన్షన్ అవుతాడు. నీ వల్లనే వాన్సన్ చనిపోయాడు. వాన్సన్ నిన్ని ఎంతలా లవ్ చేశాడని నీకు తెలుసా? మీ అన్న తీసుకున్న అప్పు గురించి తెలిసి నిన్ని కాపాడాలి అని నీ వెనకాలే తిరుగుతున్నాడు తెలుసా అని అంతలా అరుస్తాడు. ఆ పార్క్ ఎప్పుడంతా లిక్షిని కిడ్నాప్ చేయాలి అని ప్లాన్ వేశాడో అప్పుడంతా మైజీ వాన్సన్ దగ్గర చెప్పడం వల్ల వాన్సన్ లిక్షిని కాపాడేవాడు. కానీ ఇలా ప్రతిసారి వాన్సన్ లిక్షిని కాపాడటం వల్ల పార్క్ కి తెలియకుండా ఉంటుందా? సో పార్క్ కి తెలిసిపోతుంది మైజీనే వాన్సన్ అనే అబ్బాయి దగ్గర చెప్పి లిక్షిని సేవ్ చేస్తున్నాడు అని. సో వాళ్ళు ఏం చేస్తారు, మైజీని బాగా కొట్టేసి వాన్సన్ ని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ విషయం తెలిసి హీరో లైట్ హౌస్ పైన వెళ్ళి దాక్కుంటాడు. కానీ ఆ పార్క్ వాడి మనుషులతో కరెక్ట్ గా హీరోని వెతుక్కుంటూ ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వేనా ఆ లిక్షిని మా దగ్గర నుండి కాపాడుతున్నది? ఏంటి నిన్ని నువ్వు పెద్ద హీరో అని అనుకుంటున్నావా ఏంటి అన్నట్లు బెదిరించగా హీరోని చూసారంటే లిక్షి వాళ్ళన్న ఖచ్చితంగా మీ దగ్గర తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాడు. సో మీరు తనని ఏం చేయకండి అన్నట్లు చెప్పగా ఆ రౌడీ ఎలా హీరో మాట వింటాడు. హే నువ్వెవరా ఇదంతా చెప్పడానికి? నువ్వేం పెద్ద హీరోనా ఏంటి అని హీరో మీద ఎగురుకుంటూ వెళ్ళగా హీరోని చూసారంటే నేను హీరోని కాదు కరెక్టే, కానీ ఇప్పుడు ఇక్కడికి పోలీసులు రాబోతున్నారు, వాళ్ళు హీరోలే కదా అన్నట్లు చెప్పగా అంతే వాడికి మండిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే పోలీసులకి కాల్ చేసి చెప్పింటావు, స్కూల్ అబ్బాయివి తెలియకుండా చేసింటావు, బెదిరించి వెళ్ళిపోదామని వస్తే నువ్వు పోలీసులకి చెప్తావా అని హీరోని కొట్టడానికి వెళ్తాడు. నిన్ను నేను ఊరికే వదలను అని హీరోని అంతలా కొడుతుంటాడు. అప్పుడు ఆ పార్క్ మనుషులు బాస్ మనం ఇక్కడే ఉంటే పోలీసుల దగ్గర తగులుకుంటాం, రండి వెళ్ళిపోదాం, వాడిని తరువాత చూసుకుందాం రండి అని పిలుస్తారు. కానీ ఆ పార్క్ అదంతా వినే సిచ్యువేషన్ లోనే లేడు. హీరోని అంతలా కొడుతుంటాడు. ఆ గొడవలో ఆ పార్క్ ఏం చేస్తాడు, హీరోని పై నుండి కింద తోసేస్తాడు. హీరో ఇలా కింద పడుతున్నప్పుడు కూడా లిక్షి ఐ లైక్ యూ అన్నట్లు చెప్పి కింద పడిపోతాడు. సో ఈ సీన్ నే మనం డ్రామా స్టార్టింగ్ లో చూసింటాం. సో హీరోయిన్ కోసమే హీరో వాడి ప్రాణాలు ఇచ్చింటాడు. ఇదంతా ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజే జరిగింటుంది. అందుకే హీరో పాస్ట్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిండడు. ఇప్పుడు ఈ విషయం అంతా తెలిసి లిక్షికి అంత ఏడుపుస్తుంది. చాలా గిల్టీగా కూడా ఉంటుంది. నేను అప్పుడు చెన్ని లవ్ చేస్తున్నా అని తెలిసి కూడా నా కోసం చనిపోయాడు కదా అని అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు మైజీ లిక్షి దగ్గర ఒక పేపర్ని ఇస్తాడు. హీరో ఎలా అంతా లిక్షిని లవ్ చేశాడో అన్న విషయాన్ని హీరో ఒక డైరీలో రాసింటాడు. దాన్ని మైజీ కూడా చూసింటాడు. అప్పుడు మైజీ వాన్సన్ లిక్షిని ఎంతలా లవ్ చేస్తున్నాడు, కానీ ఆ లిక్షి ఏమో చెన్ని లవ్ చేస్తుంది కదా అని అప్పుడు పాస్ట్ లో మైజీ ఆ డైరీలో ఉన్న ఒక పేపర్ని చింపి లిక్షికి ఇద్దామని చూసింటాడు. కానీ అంతలో హీరో చూసేసి వద్దు అని మైజీని స్టాప్ చేసింటాడు. సో ఇప్పుడు ఆ పేపర్ని లిక్షి దగ్గర ఇవ్వగా లిక్షి కూడా ఇంటికెళ్ళి చదువుతుంది. అందులో చిన్నప్పుడు వాన్సన్ ఫస్ట్ లిక్షిని చూసినప్పటి నుండి హై స్కూల్ వరకు హీరో లిక్షి వెనకాలే తిరుగుతూ వన్ సైడ్ గా లవ్ చేసింటాడు కదా, అదంతా రాసి పెట్టింటాడు. చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉనింది, ఆ తరువాత ఇల్లు మారడం వల్ల విడిపోయింది. ఆ తరువాత లిక్షిని మిడిల్ స్కూల్లో చూసింది, ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు కాపాడింది. ఇంకా అప్పటి నుండి లిక్షిని ఫాలో అవుతూ తనని ప్రొటెక్ట్ చేస్తూ లవ్ చేసింది అని అంతా రాసి పెట్టింటాడు. వాడు ఎంతలా తనని లవ్ చేసిండాడు అని తెలిసి లిక్షి మనసే విరిగిపోతుంది. తన వల్ల కావడం లేదు, హీరోని ఎలా కాపాడేది అని కూడా తెలియడం లేదు. కానీ ఇప్పుడు లిక్షికి ఒక విషయం మాత్రం బాగా అర్థమవుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఐ లవ్ యూ అని చెప్పినా లిక్షి ప్రెసెంట్ కి వచ్చేస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. సో ఇప్పుడు హీరోయిన్ మళ్ళీ ఒక మెసేజ్ ని డిలీట్ చేసి పాస్ట్ కి వెళ్తుంది. హీరోని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాడితో మాట్లాడుతుంది. కానీ స్టార్టింగ్ కొన్ని రోజులు మాత్రమే హీరో దగ్గర బాగా మాట్లాడుతుంది. ఆ తరువాత హీరోయిన్ భయపడుతుంది. ఏమంటే ఇద్దరు క్లోజ్ అయ్యారు అంటే హీరో ఖచ్చితంగా హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. అలా చేశాడు అంటే హీరోయిన్ మళ్ళీ ప్రెసెంట్ కి వెళ్ళిపోతుంది కదా. సో హీరోయిన్ భయపడి హీరో నుండి డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. వాడు ప్రాణాలతో ఉంటే అది చాలు అని వాడితో మాట్లాడడం స్టాప్ చేసేస్తుంది. ఇక్కడ హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఎందుకు తను నా దగ్గర ఇప్పుడంతా మంచిగానే మాట్లాడనంటుంది అని వాడు ఒక పక్క ఫీల్ అవుతుంటాడు. స్టార్టింగ్ లో అంతా బానే కదా ఉన్నింది అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఇలా ఉన్నప్పుడు ఈ పార్క్ ఉన్నాడు కదా రౌడీ, వాణ్ణి ఎవరో చంపేశారు అన్న న్యూస్ లిక్షికి తెలుస్తుంది. ఆ విషయం తెలిసి లిక్షికి అంత హ్యాపీగా ఉంది. ఏమంటే వాడు ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా హీరో చనిపోతాడు కదా. సో ఇప్పుడు ఆ పార్క్ చనిపోవడం వల్ల హీరో చనిపోడు అన్న నమ్మకం లిక్షికి వస్తుంది. ఇక హీరోకి అయితే లిక్షి ఎందుకు నా దగ్గర మాట్లాడనంటుంది అని కన్ఫ్యూజ్ అవుతుంటాడు కదా. ఇప్పుడు వాడికి లిక్షిది ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో లిక్షి మొత్తం అంతా రాసి పెట్టింటుంది. తను టైం ట్రావెల్ అయి వచ్చింది,
హీరోని లవ్ చేసింది, ఆ తరువాత మళ్ళీ ప్రెసెంట్కి వెళ్ళింది అని మొత్తం అంతా రాసి పెట్టింటుంది. వాన్సన్ నా కళ్ళ ముందు చనిపోవడాన్ని నేను చూడలేకపోతున్నా. సో వాన్సన్ నుండి నేను దూరంగా వెళ్తేనే వాడు ప్రాణాలతో ఉంటాడు అని స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు జరిగిన అన్నింటినీ రాసి పెట్టింటుంది. అదంతా చదివి హీరో అంతలా ఏడుస్తాడు. వాడి కోసం మళ్ళీ మళ్ళీ టైం ట్రావెల్ అయి వచ్చింది కదా అని వాడు అంతలా ఫీల్ అయ్యి ఇప్పుడు ఏం డిసైడ్ అవుతాడు, నేను ఇక్కడే ఉండి లిక్షిని బాధ పెట్టడం కంటే నేను అబ్రాడ్ వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అబ్రాడ్కి వెళ్ళిపోతాడు. దూరంలో నుంచే లిక్షిని లవ్ చేస్తుంటాడు. లిక్షి కూడా అంతే. ఎంత వాన్సన్ అబ్రాడ్కి వెళ్ళిపోయినా వాణ్ణి మర్చిపోదు. హీరో ప్రాణాలతో ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు అని తలుచుకొని ఆ హ్యాపీనెస్ తోనే జీవిస్తుంటుంది. ఈసారి ఎవరు ఐ లైక్ యూ అని చెప్పలేదు, ఇంకా హీరో కూడా చనిపోలేదు కదా. సో లిక్షి మళ్ళీ ప్రెసెంట్ కంతా వెళ్ళిండదు. తన లైఫ్ అలానే కంటిన్యూ అయి ఉంటుంది. స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అంతా కంప్లీట్ చేసి జాబ్ కి కూడా వెళ్తుంటుంది. కానీ వాన్సన్ ని మాత్రం ఇంకా కూడా చూడనే లేదు. హీరో కూడా అప్పుడు అబ్రాడ్ కి వెళ్ళినోడు, ఇంకా చైనాకి తిరిగి వచ్చిండడు. కానీ లిక్షి మాత్రం ఎప్పుడు హీరోని తలుచుకుంటూనే ఉంటుంది. నిన్ను చూసి 8 సంవత్సరాలు అవుతుంది వాన్సన్, ఎప్పుడు నిన్ను చూడబోతాను అని తెలియడం లేదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు నిన్ను చూస్తాను అని నాకు నమ్మకం ఉంది అని హీరోని తలుచుకుంటూ నిల్చోన్నప్పుడు సడన్ గా వెనకాల నుండి ఎవరో వచ్చి గొడుగుని పట్టారు. చూస్తే అది ఇంకెవరో కాదు, వాన్సన్. లిక్షికి అయితే అంత హ్యాపీగా ఉంది, సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది లిక్షికి. కానీ ఈ సీన్ లో హీరోని చూపించరు, జస్ట్ హీరో వచ్చి గొడుగు పట్టున్నట్టు చూపిస్తారు. కానీ లిక్షి హ్యాపీనెస్ చూసే మనం తెలుసుకోవచ్చు వచ్చింది హీరో అని. సో ఈ హ్యాపీనెస్ తోని ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఎలా ఉండింది ఈ డ్రామా, మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.